తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది. రాష్ట్రానికి చెందిన 17 మందిలో ఇవాళ 15 మంది ప్రమాణం చేశారు. సింగరేణి కార్మికుడి డ్రెస్ కోడ్ తో సభకు వచ్చిన గడ్డం వంశీ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. తెలుగులో డీకే అరుణ, మల్లు, కావ్య, చామల, రఘువీర్ రెడ్డి ప్రమాణం చేయగా ఉర్దూలో ప్రమాణం చేసిన ఓవైసీ స్లోగన్స్ కాంట్రవర్సీగా మారాయి. రాష్ట్రానికి చెందిన 15 మంది ఎంపీలు ఇవాళ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ రాధామోహన్ సింగ్ ఎంపీలతో ప్రమాణం చేయించారు. తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ ఎంపీగా ఉర్దూలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత పెద్దపల్లి నుంచి ఎంపీకైన గడ్డం వంశీకృష్ణ సింగరేణి కార్మికుడు డ్రెస్ కోడ్లో వచ్చి ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. I, Vamsi Krishna Gaddam, having been elected a member of the House of the People, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Jai Hind. బీజేపీ ఎంపీలైన డీకే అరుణ, ఈటెల రాజేందర్ తెలుగులో ప్రమాణం చేయగా ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. హైదరాబాద్ ఎంపీగా ప్రమాణం చేశారు అసదుద్దీన్ ఓవైసీ. చివర్లో జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా స్లోగన్స్ ఇవ్వడంతో గందరగోళం ఏర్పడింది. मैं असदुद्दीन ओवैसी, जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है और जिस ओहदे को मैं संभालने वाला हूं, इसके फराइज और वफादारी से अंजाम दूंगा. जय भीम, जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर. मूल पाठ में जो विषय नहीं है वो रिकॉर्ड से निकाल दीजिए. కాంగ్రెస్ ఎంపీలైన సురేష్ షెట్కర్, మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయకులు తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగాన్ని చేత పట్టుకుని ప్రమాణం చేశారు తెలుగు ఎంపీలు. లోక్సభలో తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది. కృష్ణగురి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాథ్ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని తెలుగులో ప్రమాణం చేశారు. గతంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికైన గోపీనాథ్ కూడా తెలుగులోనే ప్రసంగించారు. కె గోపీనాథ్ అనే నేను భారత పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబో కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేశారు. నిన్న ఇవాళ కలిసి తెలంగాణకు చెందిన మొత్తం 17 మంది ఎంపీలు ప్రమాణం స్వీకారం చేశారు.